భవిష్యత్తు కోసం బలమైన పునాది, విద్యకు నూతన దిక్సూచి. వికాస్ స్కూల్స్ నర్సరీ నుండి 5వ తరగతి వరకు క్రిస్టల్స్ కరిక్యులంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విద్య. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఆల్ ఇండియా సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో గుంటూరు జిల్లాలో హైయెస్ట్ 253 మార్కులు సాధించి, నవోదయలో సీటు సాధించి, ఒలింపియాడ్ ఎగ్జామ్స్ లో గోల్డ్ మెడల్స్ తో నంబర్ 1 గా నిలిచిన వికాస్ స్కూల్స్. యూకేజీ నుండే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్, రైటివిటీ నేషనల్ లెవెల్ 2nd ప్రైజ్. నర్సరీ అండ్ ఎల్కేజీ పిల్లల కోసం ప్రత్యేక నాప్ టైమ్ బెడ్స్ సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, లైబ్రరీ, స్పోర్ట్స్, కరాటే, చెస్, డాన్స్, క్రిస్టల్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ తో సైన్స్ ఫేర్ అండ్ క్రియేటివిటీ హ్యాండ్స్ ఎక్స్పో ద్వారా ప్రాక్టికల్ లెర్నింగ్. అడ్మిషన్లు జరుగుతున్నవి. గర్ల్స్ అండ్ బాయ్స్ సెపరేట్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీ. వికాస్ స్కూల్స్, శ్యామల నగర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యని తెలుగుదేశం పార్టీకి చెందిన అతి ప్రతిష్టాత్మకమైన పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించిన సందర్భంగా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా ఆయనను తీసుకొచ్చి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి గౌరవప్రదమైన బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, అలాగే ఎంపీ కేసినేని శివనాథ్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, తొండపు దశరథి జనార్దన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పీఎం రాహత్ రాష్ట్ర స్థాయి బాధ్యుల సమావేశం విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరభ్ గౌడ్, జిల్లా కలెక్టర్ లక్ష్మి పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సోలార్ ప్యానెళ్లను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో 16,000 కెమెరాలతో యాక్సిడెంట్ మానిటరింగ్ జరుగుతుందని, వెహికల్ నంబర్లతో సహా వాహన వివరాల ద్వారా బాధితుల కుటుంబానికి సమాచారం అందించవచ్చని అన్నారు. టోల్ ప్లాజాల వద్ద కూడా మానిటరింగ్ ఉంటుందని, హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను కంపల్సరీ 108, 112లను సమన్వయపరుస్తున్నామని అన్నారు. 112 కి కాల్ చేసినా 108 కి కాల్ వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని అన్నారు. ఎందుకంటే వెహికల్ నంబర్ ని బట్టి వాహనం అనే పోర్టల్ తో ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, వాళ్ళ మొబైల్ నంబర్ హాస్పిటల్ కెనాట్ డినై and the cashless treatment has to be provided only. Registration journey there is a portal for it. Auto approval jరుగుతుంది. Claim settlement is also all cashless in this manner. In this, by government directly and we are coordinating with state government. చూస్తుంటాం చాలా మంది మరి అమాయకమైన వీడియో తీస్తూ ఉంటారు. కాపాడాలనే ప్రయత్నం చేయాలి. ఒకటి మానవతా విలువలు తగ్గడం ఒక కారణం అయితే, రెండోది ఇల్లీగల్ కాంపిటీషన్స్ వస్తాయి. ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత హరాస్మెంట్ ఉంటుంది అని కాస్త ఏదో సామాజిక స్పృహ బాధ్యత తిరిగిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం చేసే పని చేయట్లేదు.
దీనికి ప్రధానంగా మనం గుర్తించాల్సిందంటే గుడ్ సమర్థన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొస్తే ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ తర్వాత లేకుండా వాళ్ళకి మళ్ళీ క్యాష్ అవార్డు 2,000 దాకా ఇచ్చే అనుకునే ప్రయత్నం దీనివల్ల సమాజంలో చాలా మంది ముందుకు వస్తారని కూడా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ దీంట్లో ప్రధానంగా మీ సహకారం ఉండాలి. డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తే యాక్సిడెంట్ జరగకుండా ఉన్నాయి, కానీ తప్పకుండా వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం లేదు అందరి మీద ఉంది. ఆ మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన కార్యక్రమం ఇది. సంతోషం ఏంటంటే నిన్ననే ఫస్ట్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది. రాహత్ కింద రిలీఫ్ వచ్చింది చిత్తూరు జిల్లా నిండా. దీంట్లో ఫస్ట్ కేసు ఒకటి వచ్చింది. దానికి ట్రీట్మెంట్ తీసుకెళ్ళి రమాదేవి హాస్పిటల్ కి తీసుకెళ్ళడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ఇంత పెద్ద సంఖ్యలో యాక్సిడెంట్ జరుగుతుంది, కొంతమంది కాపాడే బాధ్యత మనందరికీ ఉంది. తర్వాత ఈ జీరో ఓవర్ కింద తీసుకెళ్తే అవకాశాలు ఎక్కువ, పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది ప్రాణాలు నిలబెట్టుకోవడానికి. దానికి అదేవిధంగా 108 ఇప్పుడు చెప్పారు. ఫస్ట్ టైం 108 లో లాస్ట్ ఇయర్ 25 జూన్ లో 108 లో గోల్డెన్ అవర్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అర్బన్ ఏరియాస్ 18 years 23 గోల్డెన్ అవర్ లో తీసుకెళ్తాం. సక్సెస్ఫుల్ ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు 50 ఏం జరుగుతుంది, ఎక్కడ బయట పడుతుందా, లేదా విడ్ సరిపోవట్లేదు, లేదా సైనేజెస్ లేదా వెయిట్ లేదా అన్ని అనలైజ్ చేసుకోవడం జరిగింది. టేకింగ్ ద కరెక్టివ్ మెజర్స్. సో ఇన్ ది నెక్స్ట్ 1 year అట్లీస్ట్ వీ వాంట్ టు రిడ్యూస్ 50% ఆఫ్ ద యాక్సిడెంట్ డెత్ రేట్స్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సార్ ఇప్పుడే చూస్తే సార్ ప్రెజెంట్ చేసిన పీపీటీలో ఎన్టీఆర్ హాట్స్పాట్ లో నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ లో హైయెస్ట్ ముందుగా జరుగుతుంది సార్. రీసెంట్లీ మేజర్ హైవే నేషనల్ హైవే 65 నేషనల్ 60 విజయవాడ రావడము. విజయవాడ ఇట్ సెల్ఫ్ ఇస్ క్రౌడెడ్ సిటీ కాబట్టి, అండ్ గుంటూరు నుంచి వచ్చే హైవే కూడా ఇక్కడే జాయిన్ అయి వెళ్తుంది కనుక ఆ ఇష్యూ వచ్చింది సార్. వెస్టర్న్ బైపాస్ స్టార్ట్ అయింది కాబట్టి నౌ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద రిడక్షన్. హౌవెవర్ విత్ ఇన్ సిటీ ట్రాఫిక్ ఆల్సో ఆ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ చూసినా కూడా బైక్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంది సార్. అలాగే పెడస్ట్రియన్స్ కూడా చాలా యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవన్నీ స్టాప్ చేయడానికి మనము యాక్టివిటీస్ చేసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ యాక్చువల్లీ క్వార్టర్ ఒకసారి పెట్టాలి సార్, బట్ వీఆర్ కండక్టింగ్ ఎవరీ మంత్లీ వన్స్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ so that everybody could be sensitized accordingly. So now comes the role of treatment. The treatments లో of course private hospitals role చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే సార్ స్కీమ్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు వచ్చిన అడ్మిషన్స్ మనం డిలే చేయడానికి లేదు, అలాగే వాళ్ళ దగ్గర ఇనిషియల్ ఫీ అయితే డిమాండ్ చేయడానికి లేదు. 1.5 lakhs వరకు అప్ టు 7 days స్కీమ్ లోనే ఉంది. అది దాటినా కూడా ఆల్రెడీ మనకు ఎన్టీఆర్ వెల్ఫేర్ ట్రస్ట్ ఉంది, దాని ద్వారా వాళ్ళని కవర్ కూడా చేయడానికి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే హాజరైనటువంటి మీ అందరికీ, పత్రికా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. 26 సంవత్సరాల కిందట 1860లో లార్డ్ మెకాలే గారు 3 సెక్షన్లు మాత్రమే ట్రాఫిక్ గురించి రాశారు. దాంట్లో ఒకటి ప్రమాదం జరిగితే 279, స్వల్పంగా గాయపడితే 337, తీవ్రంగా గాయపడితే 338, అప్పటికి డెత్ లేవు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత 304A అనేది యాడ్ చేశారు. సో మనం దాన్ని ఇప్పుడు పూర్తిగా మార్చుకుని ఆ యాక్షన్స్ అయితే కంటెంట్స్ అయితే అలాగే ఉన్నాయి, కానీ ఇంకా మెరుగ్గా మనం చట్టాలు తెచ్చుకోవడం జరిగింది. ఈ ఎన్టీఆర్ కమిషనరేట్ లో మనకి ఈ రోజు వరకు 289 రోడ్ యాక్సిడెంట్స్ జరిగితే దాంట్లో చనిపోయింది 102. అదే మనం 2024లో చూస్తే 131 మంది చనిపోయారు. గాయపడిన వాళ్ళు ఇంకొక 200 మంది వరకు గాయపడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం 3 రకాలు, ఒకటి స్వల్పంగా గాయపడటం, తీవ్రంగా గాయపడటం, చనిపోవడం. వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అసలు వెహికల్ ట్రేస్ కాకపోతే మనకి ఇప్పుడు మన గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. ఒకవేళ ఆ వెహికల్ కనుక ట్రేస్ కాకపోతే హిట్ అండ్ రన్ కేసెస్ లో మన గవర్నమెంట్ ఆ కేసులో తక్షణం 2 లక్షల రూపాయలు ఇస్తుంది చనిపోతే. ఆ విధంగా మనం ఎన్టీఆర్ కమిషనరేట్ లో దేశంలోనే ప్రప్రథమంగా మనం 336 కేసులు హిట్ అండ్ రన్ కేసులు జరిగితే దాంట్లో 270 కేసుల్లో మనం డిపార్ట్మెంట్ ఇప్పుడు డేటా అంతా ఉంది కాబట్టి బ్లాక్ స్పాట్స్ ఏమున్నాయి, ఎక్కడ ఇంకా సైనేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలా, ఎక్కడ మీడియం ఓపెనింగ్స్ ని క్లోజ్ చేసుకోవాలా, ఓపెనింగ్స్ ని ఎక్కడ ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ పెట్టాలా,
లేక ఇతర బ్లైండ్ టర్నింగ్స్ ఉన్నాయంటే ఏం ఏమేమి కార్యక్రమాలు చేయాలా, నైట్ టైంలో లైటింగ్ ఇక్కడ పెంచాలా, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బి టేకన్ అప్ బోత్ బై నేషనల్ హైవేస్ అండ్ ఆల్సో బై స్టేట్ గవర్నమెంట్ అండ్ ట్రాఫిక్ కామింగ్ మెజర్స్ అంటే అదే స్పీడ్ బ్రేకర్ కానీ రబల్ ఏదైతే ఉంటాయో బ్రేకర్స్ కానీ అట్లాంటివి చాలా సైనేజెస్, అట్లానే టోల్ ప్లాజాలో కూడా మానిటరింగ్ చేయడం. ఇఫ్ దేర్ ఇస్ యాక్సిడెంట్ and the vehicle is passed through a toll plaza, we will know about it. Toll plazas have cameras, toll plazas also have data in terms of which vehicle has crossed at what time. So all the data will be available. Similarly, NHAI is a federation regarding land discipline. We do not provide land discipline topics too, but when we are becoming a developed world, we are becoming a developed country. This is one important thing in the adherence to traffic rules, adherence to land discipline. ఇక్కడ పడితే land discipline పాటించుకోవడం, that also will become a serious issue రానున్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.